హాయ్ వివర్స్, మనం వచ్చేసి 5వ తరగతి పూణే మహారాష్ట్ర గవర్నమెంట్ సోషల్ సైన్స్ చూస్తూ ఉన్నాము. సోషల్ గురించి సాంఘిక శాస్త్రం గురించి తెలుసుకోబోతున్నాము. భూమి ఆవిర్భావము, భూమిపై గల సజీవుల సృష్టి, భూమిపై గల జంతువుల యొక్క ప్రపంచముని మనము తెలుసుకోబోతున్నాము. భూమి ఆవిర్భావం ఏ విధంగా జరిగింది? మనందరికీ కొన్ని సందేహాలు కలుగుతూ ఉంటాయి. ఉదాహరణకు మనము అందరము భూమిపై ఉంటాం. ఈ భూమి ఎలా తయారైంది, ఎప్పుడు తయారైంది? ప్రతి ఒక్కరూ అడిగేటువంటి ప్రశ్నే, మనము అడిగేటువంటి ప్రశ్నే. భూమి ఎప్పుడు ఎలా ఉందో మొదటి నుంచి అలాగే ఉందా, లేక మార్పు ఏమైనా చెందిందా? మార్పు చెందితే ఎలాంటి మార్పులు జరిగాయి అనేటువంటిది ప్రతి ఒక్కరి మనసులో మనకు రేగేటువంటి ప్రశ్నలు అన్నమాట. శాస్త్రీయ పరిశోధన మూలంగా సుమారుగా 4.5 అబ్జ సంవత్సరాల పూర్వము అత్యంత ఉష్ణవాయువు మరియు ధూళి కలిసి ఏర్పడినటువంటి చాలా వేగవంతమైనటువంటి మేఘము ఆకాశంలో ఏర్పడిందని నమ్ముతారు. మామూలుగా చాలా సంవత్సరాల క్రితం వచ్చేసి, చాలా వేల సంవత్సరాల క్రితము ఇక్కడ వచ్చేసి భూమి మీద ఎటువంటి జీవాలు ఏర్పడలేదని, ఎక్కువ వేడి ఉండేదని, దుమ్ము ధూళి అనేటువంటిది ఎక్కువగా ఉండేదని, వేగవంతమైనటువంటి ఆకాశంలో ఏర్పడిందని, మేఘాలు వేగంగా పరిగెత్తూ ఉంటాయని చాలామంది చెప్పేవాళ్ళు అనమాట. దాని అత్యంత వేగవంతమైనటువంటి చక్రాధార వలయాకార చలనము వలన దాని విభజన జరిగి సూర్యుని చుట్టూ తిరిగేటువంటి గ్రహాలు ఏర్పడినవని చెబుతున్నారు. బుధుడు, శుక్రుడు, భూమి, అంగారకుడు, గురుడు, శని, యురేనస్, నెప్ట్యూన్ అనేటువంటివి ఏర్పడినాయని తెలుపబడుతున్నది. మన యొక్క భూమి ముందు ఈ విధంగా ఉండేదని అంచనా అన్నమాట, శాస్త్రజ్ఞుల యొక్క అంచనా. సరే, భూమిపైన ఏ విధంగా సజీవుల యొక్క సృష్టి జరిగింది అనేటువంటి తెలుసుకుందాం. ఈ అన్ని గ్రహాలకెల్లా భూగ్రహంపై సజీవ ప్రపంచము ఉంది, అంటే భూమిపైన ప్రాణులు ఉన్నాయని తెలుసుకోబడింది. భూమి ఆవిర్భవించిన తర్వాత దాని ఉపరితలం చల్లబడి దానిపై జలాశయాలు ఏర్పడడానికి రమారమి 80 కోట్ల సంవత్సరాలు పట్టిందనమాట. అంటే జలాశయాలు అంటే నీళ్లు ఎక్కువగా పారేవి, తర్వాత వచ్చేసి భూమి ఏర్పడింది, తర్వాత నీళ్ళు అనేటువంటిది ఏర్పడ్డాయి, జలాశయాలు ఏర్పడ్డాయని చెప్తూ ఉన్నారు. వీటిలో మొదట అనేక రకాలైనటువంటి ఏకకణ జీవులు పుట్టాయని విశ్వసించడం జరిగింది. ఏకకణ జీవులు అంటే చిన్న చిన్న జీవులు, చిన్న చిన్న పురుగులు ఇట్లాంటివి పుట్టినాయని చెప్తూ ఉన్నారనమాట. ప్రోటోజువా ఆదిజీవి పేరుతో గుర్తించబడేటువంటి ఏకకణ జీవుల నుంచి మెల్లమెల్లగా బహుకణ జీవులు పుట్టాయని చెప్తూ ఉన్నారు. ఈ ఏకకణ జీవులు అతి సూక్ష్మంగా ఉంటాయి. అవి మన కంటికి అనేటువంటిది కనిపించవు. చూడడానికి సూక్ష్మదర్శిని భూతద్దము అవసరము అవుతుందన్నమాట. సో ఇక్కడ సూక్ష్మదర్శిని ద్వారా మనం వచ్చేసి కనిపించినటువంటి ఏకకణ జీవి అనమాట. దీన్ని మైక్రోస్కోప్ అంటారు, ఇంగ్లీష్లో సూక్ష్మదర్శిని అని తెలుగులో అంటారు. సరే, ఒక్కొక్క కణజీవి, ఏకకణజీవి ఏర్పడింది మొట్టమొదట. భూమిపై గల జీవ ప్రపంచం, భూమిపై సజీవుల సృష్టిలో, సజీవులు అంటే వాటికి వచ్చే సజీవులు, నిర్జీవులు అంటే ముందు తెలుసుకుందాము. సజీవము అంటే ఏంటంటే మనకు ప్రాణము ఉన్నటువంటి వాటిని సజీవులు అని అంటారు. నిర్జీవము అంటే ఎక్కడ వేసినవి అక్కడే ఉన్నటువంటి వాటిని ఏమంటారంటే నిర్జీవులు అని అంటారు. సో వాటికి చలనం అనేటువంటిది ఉండదు. మనకు వచ్చేసి ప్రాణము, చలనము అన్నీ ఉంటాయి కాబట్టి మనల్ని సజీవులము అని అంటాము. సృష్టిలో వచ్చేసి జంతువులు, మొక్కలు ఉన్నాయి. వీటిలో జంతువుల సృష్టి గురించి మనము ఇక్కడ తెలుసుకుందాము. ప్రాణుల యొక్క కొన్ని లక్షణాలు పేర్కొన్నటువంటి విధంగా ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఈ విధమైనటువంటి ప్రాణులు ఉన్నాయి. జంతువుల యొక్క ప్రపంచం అన్నమాట ఇది. ఆ తర్వాత ప్రాణులు శ్వాసక్రియ జరుపుతాయి. శ్వాసక్రియ అంటే ఊపిరి పీల్చుకుంటుంది. ప్రాణుల ఆహారము పొందడం కోసము లేక ఇతరుల పనుల కోసము కదులుతాయి అన్నమాట. అంటే ఇప్పుడు వచ్చేసి మనం మనకు ఆహారం కావాలి అంటే మనం ఏం చేస్తాము? మన డాడీ ఏం చేస్తారు? డాడీ వచ్చేసి పనికి వెళ్తేనే మనకు వచ్చేసి, డాడీ మమ్మీ ఇద్దరు కలిసి పని చేస్తేనే మనకు వచ్చేసి కావలసినటువంటి సరుకులు తీసుకొచ్చి వంట చేసి మనకు భోజనం అనేటువంటిది పెడతారు. సో ఆహారం పొందడం కోసము మనం ఏం చేయాలి? కదలాలి, ముందు ఇంట్లో నుంచి బయటికి కదలాలి. సో ప్రాణులు ఆహారం పొందడం కోసము లేక ఇతర పనుల కోసం కదులుతాయి. కొన్ని జీవజాతులలోని ప్రాణులు గుడ్లు పెడతాయి, అంటే పక్షులు వచ్చేసి గుడ్లు పెడతాయి. అందు నుండి వాటి పిల్లలు జన్మిస్తాయి. గుడ్ల నుంచి కొన్ని పిల్లలు వస్తాయన్నమాట. కొన్ని జీవజాతుల్లోని ప్రాణులు తమ పిల్లలకు జన్మనిస్తాయన్నమాట, అంటే కంటాయి అనమాట. సో ఈనుతాయి, జంతువులు వచ్చేసి ఈనుతాయి, మనుషులైతే కంటాయి అని చెప్తారనమాట. జన్మని ఇస్తాయన్నమాట. ఇప్పుడు ఏదో ఇచ్చినా చూడండి, ఇది మీకు తెలుసా అనేటువంటిది. భూమిపై ఉన్నటువంటి విధంగా అంగారక గ్రహంపై కూడా
జీవ ప్రపంచం మనుగడలో ఉండడము సాధ్యమని కొంతమంది శాస్త్రజ్ఞులు భావిస్తున్నారు. అక్కడ కూడా వెళ్ళొచ్చు అని చెప్తూ ఉన్నారన్నమాట అంగారక గ్రహంలోకి. అయినప్పటికీ ఆ విషయం గురించి ఇంకను నిశ్చయంగా తెలియలేదు. అంటే ఇంకా మనకు కరెక్ట్ అయినటువంటివి కనుక్కోలేదన్నమాట. భూమి మాదిరిగానే అంగారక గ్రహము ఉపరితలంపై అగ్నిపర్వతాలు, లోయలు, ఎడారులు మరియు మంచుతో కప్పబడినటువంటి ధ్రువ ప్రాంతాలు ఉన్నాయని, ఇక్కడ కార్బన్ డైఆక్సైడ్ వాయువు సుమారుగా 95% ఉందని, అంగారక గ్రహంపై అతి తక్కువ పరిమాణంలో నీరు, ప్రాణవాయువు, ఆక్సిజన్ మరియు కొన్ని ఇతర వాయువులు ఉన్నట్లు తెలియడంతో అక్కడ జీవుల యొక్క మనుగడ సాధ్యమని తేలిందనమాట. అంటే ఇక్కడ కూడా జీవించవచ్చు అని ఇంకా తేలిందే కానీ ఇంకా దాన్ని అమలు పరచలేదు. అక్కడి మట్టిలో మొక్కలు పెరుగుటకు అవసరమైనటువంటి పదార్థాలు ఉన్నట్లు కనబడుతున్నాయి. అది కాకుండా వచ్చేసి వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని అంగారక గ్రహంపై జీవుల మనుగడ విషయంపై శాస్త్రీయ పరిశోధన కొనసాగుతూ ఉంది. ఇంకా ఆక్సిజన్ అనేటువంటిది లేకపోతే మనము జీవించలేము, కార్బన్ డైఆక్సైడ్ మటుకే ఉన్నట్లు కనుక్కున్నారు. ఆక్సిజన్ చాలా తక్కువ ఉన్నట్లు కనుక్కున్నారనమాట. జీవుల మనుగడకు వీటన్నిటికీ జీవుల మనుగడ కొనసాగుటకు ద్రవ రూపంలో గల నీటి అవసరం ఉంటుంది. అంగారక గ్రహము ధ్రువ ప్రాంతాలు మంచుతో కప్పబడి ఉన్నప్పటికీ అక్కడ ద్రవ రూపం గల నీరు అధికంగా లేదనమాట. ఎక్కువగా మంచుతోనే ఉంటుందన్నమాట. సాహిత్యము, చలనచిత్రాల ద్వారా అంగారకునిపై మానవుడు అనేటువంటి ఊహాభావన చాలా ప్రసిద్ధిగాంచి చాలా సినిమాలు కూడా వచ్చున్నాయి. కానీ ఇప్పటి వరకు జరిగిన శాస్త్రీయ పరిశోధనల ద్వారా ఆ ఊహలు నిజమని నిర్ధారించబడలేదు. కాబట్టి 2013 సంవత్సరము డిసెంబర్ 5వ తేదీన భారతదేశము అంతరిక్షంలో వచ్చేసి అంగారక యాత్రకై ఉపగ్రహాన్ని పంపినది. ఇది 2014 సంవత్సరమున సెప్టెంబర్ 24వ తేదీన విజయవంతమైందనమాట. ఇది ఒక చారిత్రక సంఘటన.